ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. నటసింహ నందమూరి బాలకృష్ణ అందాల భామ హాసిన్ జంటగా నటించిన చిత్రం లక్ష్మీ నరసింహ. శ్రీ సాయి గణేష్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమాకు డైరెక్టర్ జేఎన్సీ పరాంజీ దర్శకత్వం వహించాడు. 2004 సంవత్సరంలో జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది ఈ చిత్రం. అప్పట్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. అంజి సినిమాను, వర్షం సినిమాలను పక్కకు నెట్టి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా 270 కేంద్రాలలో 50 రోజులు ఆడింది. అలాగే 80 కేంద్రాలలో 100 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాను 10 కోట్ల రూపాయలతో నిర్మిస్తే 16 కోట్ల షేర్ వసూలు చేసింది. 30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 6 కోట్ల లాభాలను బయ్యర్లకు తెచ్చిపెట్టింది. అయితే తెలుగు సినిమా పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుండడంతో ఈ మూవీని తాజాగా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 25 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఫస్ట్ రోజు ఈ సినిమా 60 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఆదివారం కావడంతో మంచి కలెక్షన్లు నమోదు చేసింది. రెండవ రోజు వర్కింగ్ డే రోజు కావడంతో ఈ సినిమా అక్యుపెన్సీలు తక్కువగా నమోదయ్యాయి. రెండవ రోజు థియేటర్ అక్యుపెన్సీలు ఈ విధంగా నమోదయ్యాయి. మార్నింగ్ షో 16%, మ్యాట్నీ షో 17%, ఫస్ట్ షో 18%, సెకండ్ షో కూడా 18% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీల బట్టి చూస్తే రెండవ రోజు 11 లక్షల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 2 రోజుల కలెక్షన్లు కలుపుకుంటే 71 లక్షల గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. రీసెంట్గా విడుదలైన బాలయ్య మూవీ ఆదిత్య 369 కోటి రూపాయల గ్రాస్ను టచ్ చేసింది. మరి లక్ష్మీ నరసింహ మూవీ కోటి రూపాయల గ్రాస్ను టచ్ చేస్తుందో లేదో చూడాలి.